Hi, Dad. First thing, happy Father's Day. Today, I have no works. So can you tell me a good story? సరే, ఆ కాలపు కథ అది. ఓ తండ్రి కొడుకుల కథ. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తూర్పు దిక్కున కొండ దిగువలో ఓ పెద్ద అడవి. అడవి మధ్యలో ఓ స్వచ్ఛమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో సాధారణ జీవితం గడుపుతున్న కుటుంబం అది. ఆ కుటుంబంలో చాలా సంవత్సరాల తరువాత జన్మించిన కొడుకు. కొడుకు జన్మించగానే మరణించిన తల్లి. తల్లి తండ్రి రెండూ తానే కొడుకును అల్లారు ముద్దుగా పెంచుతున్న తండ్రి. కొడుకుని తండ్రిలా కాకుండా ఓ ఫ్రెండ్లా చూసుకుంటూ తనకున్న స్తోమతలో ఏ లోటు రాకుండా అలా కాలం గడుస్తున్న కొద్దీ ఆ చిన్న పిల్లవాడు కాస్త పెరిగి ఇంటర్ పూర్తి చేసుకొని పనిచేస్తున్న వాళ్ళ నాన్నను కలవడానికి చాలా సంవత్సరాల తరువాత స్వగ్రామానికి చేరుకున్నాడు. నానా, చెప్పు నాన్న. నేను ఇంటర్ పాస్ అయ్యా నానా. ఎన్ని మార్కులు నాన్న? 800 నానా. శబాష్. పద పద నాన్న, ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం. సరే నానా. నెక్స్ట్ ఏం చదవాలా? బీటెక్ చదవాలి నానా. రేపు వెళ్ళి కాలేజ్ దగ్గర మాట్లాడదాం. సరే నాన్న. ఇదే నాన్న కాలేజీ. అన్న, అడ్మిషన్ ఆఫీస్కి ఎక్కడ వెళ్ళాలన్నా? అడ్మిషన్ ఆఫీస్ రైట్ వెళ్ళి రైట్ తీసుకో. సరే అన్న, థ్యాంక్స్. కాలేజ్ చాలా పెద్దగుంది నాన్న. అవును నాన్న. సరే నాన్న, జాగ్రత్త, గొడవలు పడకు. సరే నాన్న. నాన్న, ఇక్కడ ఎవరో ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. అడ్మిషన్ ఆఫీస్ ఎక్కడ? అడ్మిషన్ ఆఫీస్కి ఎటు వెళ్ళాలి బ్రో? అడ్మిషన్ ఆఫీసా బ్రో? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అని రాసి ఉంటుంది. రండి కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ సెలెక్టింగ్ దిస్ కాలేజ్ అండి. మా కాలేజీ రాయలసీమలోనే నెంబర్ 1. ఫీజు ఏమాత్రం ఉంటుందండి? మామూలుగా 2.5 లక్షలు, కానీ మీ వాడికి ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి 50,000 తగ్గిస్తున్నాం. అండ్ బుక్స్ అవి వగేరా ఉంటాయి కదండి, వాటి కొంత అమౌంట్ కట్టుకోవాల్సి ఉంటుంది. అంత డబ్బులు కట్టలేమయ్యా మేము. పర్లేదు, మీరు 3 టర్మ్స్ లో పే చేయొచ్చు. సర్లే, ఏమంటావు నాన్న? ఈ కాలేజ్ మంచి కాలేజ్ నాన్న, నేను ఇక్కడే చదువుతా. సరే నాన్న, నీ ఇష్టం. వచ్చే నెలలో కాలేజ్ తెరుస్తామండి. మీ అబ్బాయికి స్టార్ట్ అవుతుంది కాలేజ్, సో మీరు అప్పుడు రావచ్చు క్లాసెస్ కి. బాబు, ఆల్ ది బెస్ట్ అమ్మా. హాయ్ రా మచ్చా. హాయ్ రా. హాయ్ రా మామ్స్. ఏంట్రా, ఇంకేంటి సంగతులు? ఈవినింగ్ ఏందో ఫ్లాష్ మాబ్ ఉందంట కదరా? మామూలుగా ఉండదు రా ఈవినింగ్. అవునరా, అయితే ఈవినింగ్ రచ్చ. మరుసటి రోజు ఎన్నో ఆశలతో ఆనందంగా కొడుకును చూడ్డానికి వచ్చిన తండ్రి మరియు బాబాయ్. అన్న, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళని అడుగుతాం పదా. బాబు, చెప్పండి అంకుల్. ఫస్ట్ ఇయర్ వదిలేశారమ్మా? వదిలేరు అంకుల్, అటు సైడ్ వెళ్ళండి. I don't never slow, no I don't take shit.
take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an action. నాన్న అవునా, సర్లే ఈసారి నుంచి రావద్దు. ఇక్కడ అందరు డబ్బున్న పిల్లలు. మీరు ఇలా చిడి మాటికి వస్తుంటే వారందరూ నా పరువు పోతుంది. అరే ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? మీ నాన్న అంత ప్రేమతో దూరం నుండి వస్తే అది కాదు బాబాయ్, ఇక్కడ అందరు డబ్బున్న పిల్లలు వాళ్ళందరూ బాగా రిచ్ అంటారు. మీరు ఇలా ఈ వేషాలతో వస్తే వాళ్ళందరూ నా పరువు పోతుంది. ఇదిగో తీసుకో, మీ నాన్న కష్టాజీతం ఇది, పోయి ఫీజు కట్టుకొని నువ్వైనా సరిగ్గా చదివి బాగుపడు. సర్లే, మీరు ఇంకా రావద్దు ఈసారి నుంచి. బాయ్. చూసావా అన్న వీడి ఇక్కడ చేరి ఎలా మారిపోయాడు? లేదు లేరా మనవాడే కదా. రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడి అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో. ఎన్నో ఆశలతో కొడుకును చూడ్డానికి వచ్చిన తండ్రిని కొడుకు అవమానించేసరికి బాధతో వెనుదిరిగాడు. హాయ్ రా. హాయ్ రే, ఏం రేరు ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మా నాన్న నాకు కొత్త బైక్ కొనిచ్చినాడు. మా నాన్న కూడా ఇంకో 2-3 days లో కొనిస్తారా కొత్త బైక్? మరి మీ నాన్న నీకెప్పుడు కొనిస్తాడు? కొనిస్తా అన్నారా? మీ నాన్న ఎప్పుడు కొనియాలేరా కొత్త బైక్? అబ్బో వీనికి కొనిచ్చినప్పుడు మన బీటెక్కే అయిపోతుంది. నాన్న మా ఫ్రెండ్స్ అందరు కొత్త బైక్ కొన్నారు, నాకన్నా కూడా కొత్త బైక్ కొనినా. కొత్త బైక్ అంత డబ్బులు లేవు నాన్న. ఏంది నన్ను ఎప్పుడు ఏం అడిగినా డబ్బులు లేదంటావు? ఇంట్లో పరిస్థితులు తెలుసుగా నాన్న నీకు. పోయ్. హలో హలో బాబాయ్, చెప్పు బాబాయ్. సుబ్బు నువ్వు ఫస్ట్ అర్జెంట్ గా ఊరికి బయలుదేరి రావాలరా. అవునా, ఏమైంది బాబాయ్? అది మళ్ళీ మాట్లాడుతున్న ముందు ఊరికి బయలుదేరరా. నువ్వు వచ్చినప్పుడు మీ నాన్న నీకు లెటర్ ఇవ్వమన్నాడు రా, ఇద్దో. నాన్న ఎలా ఉన్నావు? నువ్వు ఈ ఉత్తరం చదివేటయానికి నేను ఉంటానో లేదో తెలియదు, కానీ నీకు ఈ ఉత్తరం చేరుతుందని అనుకుంటున్నా. నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చాలా అడిగావు నాన్న, కానీ ఇవ్వలేకపోయా. క్షమించు నాన్న. మొన్న కూడా బైక్ అడిగావు, నేను ఇవ్వలేకపోయా. చాలా బాధ కూడా పడ్డా. నేను చనిపోయాక 5 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి నాన్న, అవి తీసుకొని నువ్వు బైక్ కొనుక్కో. నువ్వు ఆనందంగా ఉంటే అదే చాలు నాన్న నాకు. మీ నాన్న నిన్ను చదివించడానికి చాలా కష్టపడ్డాడు రా. ఆఖరికి తన కిడ్నీలు కూడా అమ్మేశాడు. కానీ నువ్వేమో మీ నాన్న వచ్చినప్పుడు ఎలా మాట్లాడావు? వదిలేసావా నన్ను ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. కరుణి
కనిపిస్తే కను తెరిచాను, నడిపిస్తే నీ నడిచాను, చూపిస్తే జగమెరిగాను, కథ చెబితే మై మరిచని ఎదపై అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే ఆ ప్రాణానికి ఓర్పిచ్చి వ్యక్తిగతంగా చేసే వ్యక్తి నాన్న. ప్రతి విజయంలో వెన్నుకుంటూ బాధలోనైనా నేనున్నాననే ఆసరా ఇచ్చే శక్తి నాన్న. ఇది ఎవరో కథ కాదు, ఇది నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. అలా తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతో బాధపడుతారు. అలాంటి కుటుంబాలందరికీ ఈ కథ. అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు